అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే 2 రాష్ట్రాల రాజకీయం చేయాలని ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఎందుకంటే దివ్యల మాధురి గారు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. ఆమె కూడా దాన్నేమి ఖండించలేదు. నిజంగా సీరియస్ ప్లానేనా? సార్ మేమైతే తెలంగాణ వరకు వచ్చింది వ్యాపారం కోసం. హ్మ్. ఇక్కడైతే రాజకీయాల్లో తలదూర్చదలుచుకోలేదు. హ్మ్. ఇక్కడ అందరూ మాకు ఒకటే. హ్మ్. అందరు లీడర్స్‌తో మేము సమాన దూరంలోనే ఉంటాం. మరెందుకు అందరితో కూకట్పల్లి నుంచి దివ్యల మాధురి పోటీకి సిద్ధమవుతున్నారు? టాక్స్ వస్తున్నాయి. ఏం చేయమంటారు? ఒక పార్టీ మిమ్మల్ని అప్రోచ్ అయింది అంటున్నారు. వాస్తవమా కాదా? అంటే ఎప్పుడు కూడా సత్యమా మాట్లాడతారు కదా దువ్వాడ అవును. శ్రీనివాస్. అవును. చెప్పండి వాస్తవమా కాదా? అవును. పెద్ద బీజేపీ పెద్దలు నాకు కాంటాక్ట్ చేశారు. హ్మ్. హైదరాబాద్‌లో డిస్కషన్ నడిచింది. ఓకే. మేడంకి ఇక్కడ పెట్టండి. హ్మ్. హైదరాబాద్ లెవెల్, తెలంగాణ లెవెల్‌లో. హ్మ్. మీరు ఏపీలో మీ వాయిస్ కూడా మాకు అవసరం. ఓకే. ఇప్పుడు బావుంది. ఈ బాగున్న దానిలో ఇంకా కొంచెం యాడ్ అయితే హ్మ్. బావుంటదన్నది ఆ అభిప్రాయంతో నన్ను అడిగారు. హ్మ్. అంటే కూకట్పల్లి అలా ఏం చెప్పలేదు. అలా చెప్పలేదు. పార్టీలో చేరడానికి. పార్టీలో చేరడానికి. పార్టీలో చేరటానికి డిస్కషన్. మరెందుకు కూకట్పల్లి టాక్ వచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు తెలీదు సార్. మేము కూకట్పల్లిలో ఎక్కువ ఉంటాం. లాదా బెలీజాలో ఉంటాను. ఓకే. తర్వాత బిజినెస్ చందానగర్‌లో జరుగుతుంది. అక్కడ ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి ఓకే. మాకందరూ పిలుస్తున్నారు. హ్మ్. ఇది మూసాపేట అక్కడ ఆ ప్రాంతం, ఈ ప్రాంతం వినాయక పూజలకి, దుర్గా అన్ని పిలుస్తుంటే వెళ్తున్నాం, కలుస్తున్నాం. ఏదో ఓకే. తోచిన సహాయం చేస్తున్నాం అంతే. హ్మ్. ప్రజలతో సత్సంబంధాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కదా! హ్మ్. అంతేగాని ఇది ఏదో రాజకీయం కోసమో, పార్టీల కోసమో కాదు. హ్మ్. ఇది కేవలం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంతవరకే. ఓకే.